ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. మహా ఎండలో స్నేహితుడు. ప్రియులారా, మన తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఎండ మనిషి ఆలోచనలపైన, ప్రవర్తనపైన ప్రభావం చూపుతుంది. ఎండలు మండిపోతున్న సమయంలో మనుషులు ఒకరిపై ఒకరు చిరాకు పడుతూ ఉంటారు. అయితే అలాంటి ఎండలో ప్రేమగా మాట్లాడే స్నేహితుడైన ప్రియుని గురించి బైబిల్ గ్రంథం తెలియచేస్తోంది. ఆ ప్రియుడు హోషేయ గ్రంథం 13:5 కనబడతాడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ప్రియులారా, ఈ మాట దేవాది దేవుడు ఇశ్రాయేలు కన్యకతో చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు కన్యక మహా ఎండలో ఎడారిలో నడుస్తుంటే దేవుడు దిగి వచ్చి ఆ ఇశ్రాయేలు జనాంగముతో ప్రయాణం చేశాడు. ఆ విషయాన్ని దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా చెబుతూ ఉన్నాడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నేను నిన్ను స్నేహించాను. ఈ లోకంలోని మనుషులు ఎండ వేడిమికి చిరాకు పడి ఇతరులను దూరం పెడుతూ ఉంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వారు ఇతరులతో ప్రేమగా మాట్లాడగలరు గాని ఎండ చిర్రెత్తిస్తుంటే చిరాకుతో ప్రవర్తిస్తూ ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 1:11 ఇలాగూ తెలియచేస్తుంది. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. ఎండ మొక్కలు పువ్వుల యొక్క స్వరూప సౌందర్యాన్ని నశింపచేసినట్లు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక ఎండ ఉన్నదండి. ఆ ఎండ శ్రమలు అనే ఎండ, పేదరికము, నిరుద్యోగము, అనారోగ్యము అనే ఎండ. ఈ ఎండ కూడా ఈరోజు అధికమై ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ప్రవక్త అయిన యోనా తన ఒక్క ప్రసంగముతో 120,000 మందిని ప్రభావితం చేశాడు. అయితే ఎండ దెబ్బకు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట మేలని భావించాడు. యోనా గ్రంథం 4:8. అలాగే షూలమ్మితి పరమగీత గ్రంథం 1:6 నేను ఎండ తగిలిన దానను అని తన నల్లని తనమును గురించి వాపోతుంది. ప్రియులారా, ఆధ్యాత్మికంగా ఎండ మన జీవితాలను సౌందర్యం లేకుండా చేస్తుంది. ఈరోజు అనేక మంది కష్టాల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, కష్టాలు, శ్రమలు, రోగాలు, నిందలు, పేదరికము గుండా ప్రయాణం చేసినప్పుడు వారి ఆధ్యాత్మిక సౌందర్యాన్ని వారు పోగొట్టుకుంటారు. ఎండ వల్ల మన స్వరూప సౌందర్యము పోయినట్లు, శ్రమలు, కష్టాల వల్ల మన ప్రార్థనా జీవితం అడుగంటు పోతుంది. కొన్నిసార్లు వరములు, ఫలము కనబడకుండా పోతుంది. అయితే అలాంటి ఎండ వేడిమి గల పరిస్థితుల్లో మన ప్రభు మనలను విడిచిపెట్టాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, కష్టాలు, శ్రమలు అనే ఎండ వల్ల నీ ప్రార్థనా జీవితం తగ్గిపోయిందా? ఒకవేళ నీ విశ్వాసం బలహీనమైపోయినదా? అంతకు ముందు వలె ప్రభువును ఆరాధించి స్తుతించలేకపోతున్నావా? మన దేవుడు మహా ఎండలో కూడా మనలను స్నేహించే దేవుడు. ప్రియులారా, ఇప్పుడు మనము అనుభవిస్తున్న ఎండ కొద్ది రోజులే ఉంటుంది. తరువాత తొలకరి వచ్చి ఎండ వేడిమి తగ్గి పరిస్థితులు చల్లబడతాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మీరు అనుభవిస్తున్న కష్టాలు, శ్రమలు అనే ఎండ తీవ్రత కూడా తగ్గిపోయి మీకు చల్లని మంచి రోజులు వస్తాయి. కనుక ఎండలో మనము చిరాకు పడి ప్రభువుపై విసుక్కోకూడదు. ఎండ బాధను సహించాలి. మన ప్రభువు మహా ఎండకు కాలిన అరణ్యములో ఇశ్రాయేలు జనాంగమును స్నేహించి వారిని కానానునకు తీసుకువెళ్ళినట్లు మన ప్రభు అయిన యేసు కూడా శ్రమల కొలిమిలో ఉన్న మనలను ఆయన స్నేహించి ప్రేమించి మనలను కూడా తీరాన్ని చేర్చే దేవుడు. ధైర్యం తెచ్చుకోండి. మంచి దినాలు వస్తాయి. శ్రమలు, కష్టాలు అంతరించి చల్లని దినాలను దేవుడు మనకు తిరిగి అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మహా ఎండకు కాలిన అరణ్యములో ఇశ్రాయేలులను స్నేహించావు. అలాగే మేము కష్టాలు, శ్రమలు అనే ఎండ బాధకు విసిగిపోయి ఉన్నాము. మమ్మలను కూడా మీరు ఆదరించి స్నేహించి పరిస్థితులను మార్చి సంతోషపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.